హలో డిస్ట్రిక్ట్ ఇన్ఫో ఇయర్స్ ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఎస్సి మైగ్రేషన్ సర్టిఫికేట్కి అప్లై చేసుకున్న తర్వాత ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో మనం ప్రీవియస్ వీడియోలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఎస్సి మైగ్రేషన్ సర్టిఫికేట్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, పేమెంట్ ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం. సో ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మైగ్రేషన్ సర్టిఫికేట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం. సో ఈ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఎస్సి మైగ్రేషన్ సర్టిఫికేట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి పాపులర్లీ నోన్ యాజ్ ఎస్ఎస్సి బోర్డ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనము మైగ్రేషన్ సర్టిఫికేట్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం. సో ఇప్పుడైతే మనము ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి రైట్ సైడ్లో సిటిజన్ చార్టర్ అని చెప్పేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ మైగ్రేషన్ సర్టిఫికేట్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే చూడండి మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది. సో మనము అప్లై చేసుకోవడానికన్నా ముందు ఇంపార్టెంట్ నోట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అది మనము ప్రీవియస్ వీడియోలో అయితే తెలుసుకున్నాము. సో అప్లై చేసుకున్న తర్వాత మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకునేది ఇప్పుడు తెలుసుకుంటున్నాం. సో ఇక్కడ మనకి ఇఫ్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే చూడండి మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. సో మనము ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్కి అప్లై చేసుకున్న తర్వాత మన యొక్క పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి మనకి సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి జనరేట్ అయిపోయిన తర్వాతనే మనకి మన అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టుగా. సో మనకి మన యొక్క ట్రాన్సాక్షన్ ఐడి అనేది జనరేట్ అయిన తర్వాత సో మనము డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో అది ఎలాగా అంటే చూడండి, సో ఇక్కడ ఫస్ట్ అయితే మన యొక్క ఎస్ఎస్సి రోల్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, సో మీ ఎస్ఎస్సి ఏ ఇయర్ పాసింగ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి సెలెక్ట్ ఎగ్జామినేషన్ టైప్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రెగ్యులరా లేదంటే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీయా సో ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు జనరేట్ అయిన సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడిని ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఖచ్చితంగా మనము ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి మెన్షన్ చేస్తేనే మన యొక్క మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది మనము డౌన్లోడ్ చేసుకోగలుగుతాం. సో ఇవన్నీ డీటెయిల్స్ మెన్షన్ చేసి డౌన్లోడ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేయగానే మనకి మన యొక్క మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో మనము డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో మనము పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా పే చేసిన తర్వాత 30 డేస్ వరకు మన మైగ్రేషన్ సర్టిఫికేట్ని అయితే మనం ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 30 డేస్ తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ మనము 80 రూపీస్ పేమెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మనం పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా డీటెయిల్స్ ఎంటర్ చేసి ఈ డౌన్లోడ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేస్తే మన యొక్క ఎస్ఎస్సి మైగ్రేషన్ సర్టిఫికేట్ని అయితే మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అలాగే ఎలా అప్లై చేసుకోవాలి అనే వీడియో కూడా నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు అప్లై చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది వ్యూయర్స్, ఈ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఎస్సి మైగ్రేషన్ సర్టిఫికేట్కి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకొని డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.